ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపులు ప్రక్రియపై అత్యంత తాజా మరియు వివరణాత్మక సమాచారం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ 26వ తేదీ ఉదయం 8 గంటల సమయానికి ఉన్న అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల ఏప్రిల్ నెలకు సంబంధించిన జీతాల బిల్లులు ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. ప్రస్తుతం ఈ జీతాల బిల్లులన్నీ ప్రభుత్వ ఆన్లైన్ ఆర్థిక నిర్వహణ వ్యవస్థలో విజయవంతంగా అప్లోడ్ చేయబడ్డాయి. అయితే ఇవి ప్రస్తుతానికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలో ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే పరిపాలన పరంగా బిల్లులు తయారీ మరియు ఆమోదం పూర్తయినప్పటికీ ఖజానా నుండి నగదు విడుదల కావడానికి ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ఇప్పటికే ఉద్యోగులందరి ఏప్రిల్ నెలకు సంబంధించిన పే స్లిప్లు డిజిటల్ రూపంలో జనరేట్ అయ్యాయి. తద్వారా వారు తమకు రాబోయే జీతం వివరాలను చూసుకునే అవకాశం ఉంది. ఇక పెన్షనర్ల విషయానికి వస్తే ఏప్రిల్ నెలకు సంబంధించిన బిల్లులు పెన్షన్ బిల్లులు కూడా నిర్ణీత సమయం కంటే ముందే అప్లోడ్ చేయబడ్డాయి. క్షేత్రస్థాయిలో ఉన్న సబ్ ట్రెజరీ ఆఫీసర్లు ఈ బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించి ఇప్పటికే తమ ఆమోద ముద్ర వేశారు. ఇలా ఆమోదించబడిన బిల్లులు ప్రస్తుతం సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో పేమెంట్ పెండింగ్ స్టేటస్లో ఉండి నిధుల విడుదల కోసం వేచి చూస్తున్నాయి. అలాగే పెన్షనర్లు తమ ఏప్రిల్ నెల పే స్లిప్లను డౌన్లోడ్ చేసుకోవడానికి లేదా ఆన్లైన్లో చూసుకోవడానికి ఏప్రిల్ 27వ తేదీ అర్ధరాత్రి నుండి సిఎఫ్ఎంఎస్ అధికారిక వెబ్సైట్లు లింకు అందుబాటులోకి రానుంది. ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి ఈ పే స్లిప్లు ఎంతో కీలకంగా మారుతాయి. అయితే జీవో నెంబర్ 63 ప్రకారం అందాల్సిన 10% డిఆర్ బకాయిల విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉందండి. ఈ అరియర్ బిల్లులను ప్రస్తుతం ప్రాసెస్ చేయడం లేదు. ఎందుకంటే ఆర్థిక శాఖ నుండి వీటికి సంబంధించి ఎటువంటి ప్రత్యేక ఆదేశాలు లేదా నిధులు కేటాయింపు ఉత్తర్వులు ఇప్పటి వరకు వెలువడటం లేదు. అదేవిధంగా 2018 డిఆర్ అరియర్స్ బకాయిల కోసం ఎదురు చూస్తున్న సుమారు 34,500 మంది పెన్షనర్ల పరిస్థితిని పరిశీలిస్తే వారికి సాధారణ పెన్షన్ చెల్లింపులు పూర్తయిన తర్వాతే ఈ బకాయిలు అందుతాయి. అంటే మే 1వ తేదీ తర్వాత ఈ 35,000 మంది పెన్షనర్లకు ప్రత్యేకంగా బకాయిల చెల్లింపులు జరిగే అవకాశం ఉందని అధికారులు సంకేతాలు ఇచ్చారు. అలాగే మరొక విషయం ఏంటంటే సిఎఫ్ఎంఎస్ నిధి పోర్టల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్ల వ్యక్తిగత మాస్టర్ డేటాలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సవరించుకునే ప్రక్రియ, అంటే మీ పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ, ఉద్యోగంలో చేరిన తేదీ, పాన్ కార్డు నెంబరు, మొబైల్ నంబరు, జీపీఎఫ్, ఏపీజెల్ఐ, ప్రాన్ వంటి కీలక వివరాల్లో ఏ చిన్న తప్పు ఉన్నా భవిష్యత్తులో పెన్షన్ లేదా ఇతర ప్రయోజనాల విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఒకవేళ ఉద్యోగి తన పేరును సవరించుకోవాలనుకుంటే సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ అటెస్టేషన్తో కూడిన దరఖాస్తును సమర్పించాలి. దీనికోసం సర్వీస్ రిజిస్టర్ మొదటి పేజీ మరియు పేరు ఉన్న పేజీ జెరాక్స్, ఎస్ఎస్సి మార్కుల జాబితా, ఆధార్ కార్డు కాపీ తప్పనిసరి. పేరు పూర్తిగా మార్చుకోవాల్సి వస్తే మాత్రం ప్రభుత్వ గెజెట్ కాపీని కూడా జత చేయాల్సి ఉంటుంది. కేవలం పేరు మాత్రమే కాకుండా ఇతర వివరాలు సవరణకు కూడా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి.